కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో జగిత్యాల హోరెత్తింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరి ఫోటో పెట్టకపోవడంతో వివాదం ముదిరింది. హస్తం నేతలను గులాబీ శ్రేణులు నిలదీశారు. ప్రోటోకాల్ను పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అదే సమయంలో కరెంటు లేకపోవడంతో అక్కడికొచ్చిన లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. ఓ పద్ధతి ప్రోటోకాల్ లేకుండా హస్తం సర్కార్ వ్యవహరిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జగిత్యాలలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన రచ్చే అందుకు నిదర్శనం. జగిత్యాలలో మొత్తం 303 మంది లబ్ధిదారులు చెక్కులను తీసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరి ఫోటో లేదు. ఎమ్మెల్యే సంజయ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఆయన్ను లైట్ తీసుకుంది. దీనిపై గులాబీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఏమైందంటూ కాంగ్రెస్ లీడర్లను నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక హస్తం నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో గులాబీ నేతలు హోరెత్తించారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మహిళలకు చెక్కుతో పాటు ఓ చీరను కూడా బహుమతిగా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఆడబిడ్డలకు చెక్కుతో పాటు చీరను కూడా ఇస్తూ ఆయన గొప్ప మనసును చాటుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. దీన్ని సహించలేని కాంగ్రెస్ నేతలు చీరల పంపిణీపై రాజకీయం మొదలు పెట్టారు. చీరలు ఎలా ఇస్తారంటూ వితండవాదం మొదలు పెట్టారు. చీరల పంపిణీపైన హస్తం నేతలు రాజకీయం చేయడంపై లబ్ధిదారులు మండిపడ్డారు. ఇదేం సంకుచిత